ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం మన పైసలే. ఏమిచ్చిండు మోడీ గారు, ఏం పైసలు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంటే మూట సంఖ్యలు మూట పెట్టుకొని వస్తుంది నీకు వచ్చిస్తావు నీకు భాగ్యనగర్ వచ్చి. నువ్వేం చేస్తావు మరి? నువ్వేం చేస్తావు తెలంగాణ రాష్ట్రంలో? మళ్ళీ ఏం చేస్తావంటే ఉచిత కరెంటు, ఉచిత గ్యాసు, ఉచిత బస్సు. ఏమంటే ఈ మూడులపై ఏం చేయలే మేం చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. సిఆర్ఎఫ్ నిధులతో రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నేషనల్ హైవే రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైల్వేస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రోజ్గార్ మేళా పేరుతోని యువకులకు ఉద్యోగాలు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆర్థిక సంఘం నిలిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఉచిత గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతు వేదికలను, శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే లైట్లు పెట్టింది, మోలు కట్టింది. ప్రతి కూడా చివరకు రైతులు పండించిన ప్రతి గింజ కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. ఇచ్చే పైసలు మావి, ఇచ్చే పైసలు కేంద్రాన్ని. ఇలా కనీసం ఎక్కడ కూడా మోడీ గారి ఫోటో పెట్టకుండా, మోడీ గారి పేరు లేకుండా, కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండా ఇంద్రమ్మ పేరుతోని రాజీవ్ గాంధీ పేరుతోని ఇవాళ ఏ విధంగా మోసం చేస్తున్నా ఆలోచించండి. ఇలా ఏడగట్టుడు రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే, రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాడట. ఏడగచ్చినా ఇంద్రమ్మ ఇల్లు నువ్వు సంవత్సరం లోపల ఎవరు దిగచ్చి కట్టించు ఇంద్రమ్మ ఇల్లు? ఇల్లు ఎవరి అవి? ఇల్లు ఎవరి? ఎస్, ఇల్లు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచే సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఈయన సంవత్సరం రాలే, పోటీ ఆడిన సంవత్సరాలే, సంవత్సరం లోపల ఇల్లు కట్టించినట. ఇంద్రమ్మ కమిటీలు ఇస్తాడట, ఇల్లు ఇస్తాడట. ఏడ తట్టమోస్తావా నువ్వు? బేస్మెంట్ పెట్టినావా నువ్వు? ముగ్గు వస్తావా? ఏమన్నా ఏం చేస్తావా? ఇల్లు మనవి మళ్ళీ ఇంద్రమ్మ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. అడ్డుకోండన్నా ఏడ ఇంద్రమ్మ ఇల్లు కూడా పక్కా మీరు పోండి, అక్కడ మోడీ గారు ఫోటో పెట్టండి. ఇది నీ అయ్యే జాగిరి ఆడబెట్టి నీ తాత జగరాది. ఇది నరేంద్ర మోడీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అని చెప్పి బాధ్యత చెప్పాలన్న పేపర్ వాళ్ళు రాస్తారా, టీవీలు చూపెడతారా మాకు సంబంధం లేదు. కానీ గల్లీలో కొట్టాల్సిన బాధ్యత మనది, గల్లీలో కొట్టాల్సిన బాధ్యత మనది. ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి లేదు. ఇలా అన్ని వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేసాడు. ఇలా అర్బన్ నక్సల్ చేతిలో ఇలా కీలు బొమ్మగా మారిండు ఈ రేవంత్ రెడ్డి. విద్యా కమిషన్ లో కానీ అనేక నామినేటెడ్ పోస్టుల్లో ఇలా అర్బన్ నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి